వస్తాడు. వచ్చేటప్పుడు ఆయన సరిగ్గా నడవకుండా ఎగురుతూ గంతులు వేస్తూ అటు ఇటు కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ వస్తూ ఉంటాడు అన్నమాట. వచ్చి ఫైనల్ గా చేరుకొని నమస్కారం చేస్తాడు. నారాయణ ఏమైంది, నువ్వు అట్లా నార్మల్ గా కాకుండా అట్లా నడుచుకుంటూ వస్తున్నావు. నేను వచ్చే దారిలో చిన్న చిన్న చీమలు నడుస్తూ ఉన్నాయి అక్కడ. ఆ చీమలు నేను చంపకూడదు కదా, అనుకోకుండా ఆ చీమ చచ్చిపోతుంది. ఆ చీమలో కూడా పరమాత్మ ఉన్నాడు, ఆత్మ ఉంది, పరమాత్మ ఉన్నాడు. ఆ చీమను చంపడం తప్పు కదా అని చెప్పి ఉంటే ఆ గురువు కృప అనేది మనకు ఆటోమేటిక్ గా వస్తుంది. ఆచార్యులు స్వయంగా భగవంతుని లోకం పర్ఫెక్ట్ గా ఉంటుంది, అందులో ఎలాంటి మిస్టేక్స్ ఉండవు. అందుకనే మనం ప్రభు చదవాలి. అది చదివితే మనకు అర్థమవుతుంది ఏది సత్యం ఏది అసత్యం అని. మన లైఫ్ గోల్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో అంత హాయిగా ఉంది, అంత బాగుంది. అప్పుడు మనం వెళ్ళాలి కానీ ఒకటి